క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. సినిమాకో క్యారెక్టర్ నటుడికి కామన్, సీన్కో డ్రెస్ ఇంకా కామన్. కానీ సినిమాకి క్యారెక్టర్ మార్చినట్టుగా, సీనుకి కాస్ట్యూమ్ మార్చినట్టుగా రియల్ లైఫ్లో కూడా క్యారెక్టర్ మార్చేస్తే ఎట్ట? సిల్వర్ స్క్రీన్పై క్యారెక్టర్లు మార్చే పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్క్రీన్ పైన కూడా క్యారెక్టర్లు మార్చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలతో జగన్ సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాటిస్తే, మా సినిమాల్లో వేలు పెట్టడానికి నువ్వెవరు జగన్, టికెట్ రేట్లు నిర్ణయించడానికి నువ్వెవరు జగన్ అని గొంతు చించుకుని అరిచారా లేదా, బ్యాలెన్స్ తప్పి మాట్లాడారా లేదా? కానీ ఇప్పుడు క్యారెక్టర్ మార్చేశారు సార్. సినీ ఇండస్ట్రీ విషయంలో రేవంత్ చేసింది కరెక్ట్ అంటున్నారు సార్. కానీ ఇప్పుడు రైట్ అయింది అప్పుడెందుకు కాలేదన్నదే ప్రశ్న. పైగా కులాల పేరుతో జగన్ను దిల్ రాజును దూషించారు. ఇక అల్లు అర్జున్ విషయంలో ఎంత జలసితో రగిలిపోతున్నారో అర్థమవుతుంది. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే అంటూ తన వాదన వినిపించారు వకీల్ సాబ్. గోటితో పొయ్యేదానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడని ప్రభుత్వం తరపున వకాలతు పుచ్చుకుని మాట్లాడారు. అయ్యా గబ్బర్ సింగ్ గారు, ఒకవేళ ఇదే ఘటన ఏపీలో జరిగి ఉంటే, జగన్ సీఎంగా ఉండి ఉంటే, అల్లు అర్జున్పై కేసు బుక్ చేసి ఉంటే తమరు ఇలానే సమర్థించేవారా? శరీరంలో భూకంపం వచ్చినట్టుగా ఊగిపోయేవారు, అవునా కాదా? ప్రశ్నించే పార్టీని అల్లు అర్జున్ అభిమానులు ఒక్కటే అడుగుతున్నారు. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయినప్పుడు రోడ్డుపై పడి దొర్లారు కదా, ఇప్పుడు రోడ్డుపై దొర్లాల్సిన పని లేదు. కుటుంబ సభ్యుడి కోసం కనీసం మద్దతుగా నిలవడానికి మీకు మనసెందుకు రావడం లేదు? ఆన్సర్ మీరు ఎలాగో చెప్పరు, మమ్మల్ని చెప్పమంటారా? మీకంటే చిన్నవాడైన అల్లు అర్జున్ సక్సెస్ను మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అతనిపై జలసితో రగిలిపోతున్నారు. అవునా కాదా అంటూ నిలదీస్తున్నారు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, తన పేరు చెప్పలేదని రేవంత్ రెడ్డి బన్నీని అరెస్ట్ చేశారనడం కూడా పెద్ద తప్పు. రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేతంటూ పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. ఇండస్ట్రీ విషయంలో సీఎం రేవంత్ కరెక్ట్గానే వ్యవహరించారని అన్నారు. నిజమే కావచ్చు. మరి ఇవే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నప్పుడు ఏమైపోయాయి మీ నీతి సూక్తులు, ప్రవచనాలు, సుమతి శతకాలు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన అల్లు అర్జున్ అభిమానులైన పవన్ను ప్రశ్నిస్తోంది ఒక్కటే, మీ క్యారెక్టర్ ఇంతేనా బ్రో అని. అంతేకాదు, ఓ 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. నాడు జగన్ సినీ పెద్దలను సత్కరించి గౌరవించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాటిచ్చారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. సినీ ప్రముఖులను జగన్ అవమానించారని ఎల్లో మీడియాతో కుమ్మక్కై జగన్పై దుష్ప్రచారం చేశావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. చిరంజీవితో జగన్ దండం పెట్టించుకున్నారని అదో పెద్ద నేరమన్నట్టుగా ఫీల్ అయిపోయి గొంతు చించుకుని అరిచావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఒక్కొక్కరు వంగి దండాలు పెడితే ఫీల్ అవ్వడానికి మీ మనసు అంగీకరించడం లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. నేడు సీఎం రేవంత్ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని క్లియర్ కట్గా చెప్పినా నోరు మెదపలేకపోతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. నాడు టికెట్ల రేట్లు నిర్ణయించడానికి నువ్వెవరు జగన్ అని నిలదీసినట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని నిలదీయలేరు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. జగన్ రెడ్డి దిల్ రాజు రెడ్డి అని నోరు పారేసుకున్నట్టుగా నేడు రేవంత్ రెడ్డి దిల్ రాజు రెడ్డి అని నోరు పారేసుకోలేవు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఇదే తొక్కిసలాట ఏపీలో జరిగి అర్జున్పై కేసు బుక్ అయి ఉంటే రోడ్డెక్కి హంగామా చేస్తుంటావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. అల్లు అర్జున్ అరెస్టుపై, ఇండస్ట్రీ కష్టాలపై సీఎం రేవంత్ను ప్రశ్నిస్తే రాత్రి కలలోకి హైడ్రా వస్తుందని భయపడుతున్నావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. తమరి కంటే చిన్నవాడైన అల్లు అర్జున్ స్వశక్తితో ఎదిగి ఇంతటి సక్సెస్ సాధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు, అవునా కాదా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అల్లు అర్జున్ అభిమానులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఈ ప్రవచనాలు, సూక్తులు, సుమతి శతకాలు ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళినప్పుడు ఆయన గౌరవంతో వాళ్ళని సత్కరించి, గౌరవించి, వారితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాటిచ్చిన రోజున అవమానించారని, నడిపించారని, దండం పెట్టించుకున్నారని, ఇలా రకరకాలుగా ఎల్లో మీడియాతో కుమ్మక్కై పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్, అది ప్రతి సందర్భంలో నేను వినిపిస్తూనే ఉన్నా, మళ్ళీ వినిపిస్తా, కాసేపు తర్వాత మళ్ళీ వినిపిస్తా. కానీ ఈరోజు మాత్రం నోరు పెగలడానికి భయపడుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టే అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. కావచ్చేమో, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. తప్పకుండా అందరి విషయంలో చట్టం అందరికీ సమానం.
మరి చట్టం తన పని తాను చేసుకుపోయింది కదా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో. మరి అది తప్పని రోడ్డు మీద ఎందుకు దొర్లారు? ఇప్పుడు న్యాయస్థానంలో ఏదైనా సరే అక్కడే తేలుతుందని అంటున్నారు కదా, మరి అప్పుడు కూడా న్యాయస్థానంలో తేలేంత వరకు మీరు ఆగాలి కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. ఆయన జగన్ గారు మీద కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు, అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ లాట్ ఆఫ్ మొమెంటమ్ అవుట్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి, హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ విల్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున మాకు ప్రాబ్లం వస్తుంటారు. కూర్చొని సినిమా చూస్తున్నారు, తెలియలేదు. సమ్వన్ మస్ట్ బీ విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు, దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ద ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది పట్టు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. బట్ అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ మీ. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చిట్చాట్లో మాట్లాడుతూ చాలా ప్రవచనాలు, చాలా నీతి సూక్తులు, చాలా గొప్ప విషయాలు, అంటే ఆయన మాట్లాడుతుంది వింటూ ఉంటే ఎలా ఉందంటే ఎవరో ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త మంచి ప్రవచనాలు చెబుతూ ఉన్నప్పుడు ఎంత హాయిగా ఎట్లా అనిపిస్తాయో అలా అనిపిస్తున్నాయి. ఏం లేదు, చిన్న అనుమానం. ఇక్కడ జరిగిన ఘటన ఇది తెలంగాణ కాదనుకుందాం, ఏపీ అనుకుందాం, అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు కాదనుకుందాం, జగన్ అనుకుందాం, ఇలాగే ప్రవచనం మాట్లాడేవాళ్ళ పవన్ కళ్యాణ్. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. మా గురుగారికి ప్రత్యేక నమస్కారాలు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్. సాధారణంగా మనం చాలామంది పొలిటీషియన్స్ చూస్తూ ఉంటాం. ఇఫ్ అన్ యాక్టర్ బికమ్స్ ఎ పొలిటీషియన్, మోస్ట్ ఇన్కన్సిస్టెంట్గా ఒక పాలిటిక్స్ చేస్తున్న ఒక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ దాన్ని కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్నాడు. దేని ఆ ఇన్కన్సిస్టెన్సీ అంటే ఇవాళ మాట్లాడింది అలా బాబా సినిమాలలో గతం అని మర్చిపోతాడు, తెల్లాసరి కొత్త ప్రవచనాలు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్తాను. ఒరిజినల్గా ఈ తెలుగుదేశం వాళ్ళు అమాయకులు కాబట్టి వాళ్ళకి ధైర్య సాహసాలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఫ్రంట్ ఎండ్ పెట్టుకున్నారు. అది అన్ని దగ్గర జరిగిపోతాయి అనడానికి, అతనితో ఏమీ కాదనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే నిన్న జరిగిన పరిణామాల్లో అక్కడికి వెళ్ళి పరామర్శకి వెళ్ళి ఈ విషయం అంటే తూచు తర్వాత ఆయన మాట్లాడేది మర్మరింగ్ అంటారు. ఇప్పుడు ఎవరన్నా మనం ప్రెస్ మీట్ పెట్టినా, మధ్యాహ్నం గురుగారు పెట్టారు ప్రెస్ మీట్ ఎలా ఉంటుందో చూడండి. అలా కాకుండా మర్మరింగ్ ఏం మాడుతుండో ఆయనకే ఫస్ట్ అర్థమై తర్వాత రికార్డు ఎన్నుకుని దానికి అనుగుణంగా మలుచుకొని అది కరెక్ట్ చేస్తే దాని అర్థం ఇది, పరమార్థం ఇది. ఇందాక మీరు చెప్పారు కదా సత్సంగ ప్రవచనాలని, అలా కరెక్షన్స్కి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ముందు విన్నది నేను చాలా సార్లు విని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మీరు అర్థం చేసుకున్నా అర్థమైందో లేదో కానీ అవే వినిపించాను కూడా. అది అర్థమైనా వ్యర్థం. అది ఏంటన్నాడంటే గోరుతో పోయింది గొడ్డలు దాకా. అసలు గోరు గొడ్డలు కాదండి, అది పోయింది ప్రాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఎవరెవరైతే వెళ్ళారో, జగపతి బాబు వెళ్ళాడు, వీళ్ళ పక్కన జస్టిఫికేషన్ చెప్తున్నారు. కానీ యూనిట్గా ఏం బాబు మీ గతంలో బ్యానర్లు గడితో కరెంట్ షాక్ తగిలి చనిపోయినోడికి పొంకాలు వెళ్ళిపోయారు మీరు అందరూ సభలకి సమావేశాలు. అంచేత తన దాకా వస్తే ధర్మం మారిపోతుంది. ఇందాక నిన్న కూడా చూశారు కదా, ఎంపీడీఓని కొట్టారనగానే ఎంపీ, కానీ అక్కడ వీఆర్ఓకి తెలుగుదేశం కూడా బుర్రబద్దలు కొడితే లేదు, ఇటుపక్క గీత, ఇది మాకు సంబంధం లేదు తూచి. చిన్నప్పుడు అల్లికలు అల్లి ఉంచండి, ఎత్తుపల్లాలన్నీ మాయ అని చెప్పి ఆ మాయలో పడేస్తారు. ఇప్పుడు అసలు ఒరిజినల్గా ఏంటంటే భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం. అంటే ఏంటంటే భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం. అంటే ఒరిజినల్గా తెలియనితనం ఒకటి ఉంటుంది, అది అండర్లైన్ చేసుకుంటే దట్ ఈస్ ఇన్కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఏంటంటే భయం, పిరికితనం. ఇప్పుడు మీరు ఇందాక అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారిని చూస్తే మొత్తం వీళ్ళందరికీ జీవితాలు ఇచ్చిన వాళ్ళే.
ఫస్ట్ సినిమా నుంచి. ఈ డైరెక్షన్ ఎలగబెట్టిన దానికి కూడా అవకాశం ఇచ్చింది కూడా అల్లు అర్జున్ గారే, వాళ్ళ నాన్నగారే. సో ఇవన్నీ మీరు గమనిస్తే ఏంటంటే వీళ్ళైతే ఎగేసుకుని అవతల జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి విషయాలు మాడతారు, ఇక్కడ ఇంట్లో మేనల్డ్ విషయం మాత్రం తూచి. మీకు అర్థమవుతుందా? అంటే తన దాకా వస్తే అవన్నీ అవతల పక్క వాళ్ళ గురించి బ్రహ్మాండంగా బాణాలు సంధిస్తారు. మీరు ఇందాక ఏంటంటే జాలిగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఎత్తేనా. మీరు ఎప్పుడైనా సరే మా విజయనగరం జిల్లాలో చదువుకున్నప్పుడు పెద్ద అమ్మవారి పండుగ అవుతుంది, పైడితల్లి అమ్మవారి పండుగ, పులేసుకెళ్ళి వేస్తారు. ఒక చిన్న షెడ్ వేసి వాళ్ళంతా పులిచారులు వేసి ఆ పులేసుకు ఎందుకు పనికిరాదు, అలాంటి పులేసుకు ఉండుందును. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి అదే జరుగుతుందా? మీరు ఉండండి సార్, రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఇదే దిల్ రాజు రెడ్డి అని ఎందుకు అవలేపాడు? అప్పుడంటే వెనకాతల దన్ను ఒకడోడు మురళీమోహన్, హనుమాన్ మొగుడు మురళీమోహనుడు, ఈయన వాళ్ళ అల్లుడు కూతురు అందరూ సినిమాలు తీశారు, నేను మాత్రం తీను, నాకు వయసు అయిపోయింది ఇంక తీలేకపోతున్నాను మాత్రం చెప్పడు వారు మా శ్రీదత్ గారు. ఇక్కడ మరి రాఘవేంద్ర గారు చెప్పక్కర్లేదు. ఇలాంటి వాళ్ళందరినీ దన్ను ఉన్నప్పుడు మెటలు ఆడిపోవడం అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ, ఉంటే ఉడకోభ్యం ఉత్సవ విగ్రహాలు నేను చూశారు కదా. మా నాగరాజ్ డ్యాన్స్కి ప్రసిద్ధిగాంచిన మురళీమోహన్ బట్టి విక్రమార్కాన్ని తప్పించుకుని మరి నాగరాజు అనే పాట వస్తుంది వెనక. నేను కూడా చెప్పాను, మళ్ళీ చెప్తే రిపీట్ అవుద్ది. సంచేత ఏంటంటే ఆయన మళ్ళీ చెప్తున్నారు, కొత్తగా కూడా చాలా ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మురళీమోహన్ గారు ఇదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అట్లా చేశారా? అదే మరి పిలిచి పిల్లలిస్తే వెనకటికి ఏదో ఒకటి అన్నట్టు అలాగా. ఇక్కడికి వీళ్ళకి ఏంటంటే సాల్వా అసలు బెనిఫిట్ షోలు లేదు, ఎక్స్ట్రా షోలు వేయడానికి లేదు. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పేశారు, ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు. ధైర్యంగా జాగ్రత్త వినండి, ఇప్పుడు మాట్లాడమనండి. నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది భయంతో కూడి పెరిగితనంతో కూడి జడ్డితనం అంటే మీరు ధైర్యంగా మాట్లాడమన్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ షోలు ఇచ్చింది ఆయనే. ఇప్పుడు మనకి చిన్నప్పుడు చూడండి, అరే నువ్వు ఈ పని చేయొద్దురా అమ్మ నాన్న చెప్పినప్పుడు ఆ కోతి పని చేస్తే ఏం చేస్తారు, 4 పీకి ఇంట్లో కూర్చోబెడతారు. దట్ ఈస్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ ఎబిలిటీ ఏంటి? భయం. ఈ ఒరిజినల్ భయాన్ని బయటకు తీసి కప్పిపుచ్చుకోవడానికి ఏంటంటే మర్మరింగ్ వాయిస్ లో మాట్లాడతారు. ఎటు ఇక్కడ అందుకే బండి సంజయ్ తోలు తీసేసాడు. బాబు నువ్వు తీయడం కాదు బాబు, తోలు తీసేది. ఏది బీజేపీ సైద్ధాంతికంగా ఎన్డీఏ పరంగా ఉన్నప్పుడు. కరెక్ట్, ఇది పాయింట్ చాలా. మీరు ఎందుకు జాగ్రత్తగా వినండి, నేను ఎందుకు చెప్పానంటే ఇన్కన్సిస్టెన్సీ అన్నదానికి నేను ఎందుకు అడ్రస్ చేస్తానంటే వెన్ హీఈస్ ఇన్ అలైనింగ్ విత్ ఎన్డీఏ అన్నప్పుడు వాళ్ళ భాష ఏం మాడాలి? దేర్ అగెనిస్ట్ రేవంత్ రెడ్డి. కానీ అక్కడికి వచ్చాకల్లా అలా మా రేవంత్ రెడ్డి తెలుగుదేశం అట్ట, ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకటేనట, గురు శిష్యులట. ఇవన్నీ ఏంటంటే పూనకం, మా విజయనగరం పైడితల్లి వారి పండుగలో వచ్చిన పూనకం. సో ఈ పూనకం ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అసలు విషయాలు అనేది దాచి ఒరిజినల్ భయాన్ని ఫ్లేవర్ యాడ్ చేసి మర్మరింగ్ వాయిస్లో అందరూ కలిపి వెళ్ళిస్తే అందరూ చేసిన పని అదే. ఒక్క అల్లు అర్జున్ ఒక్కడే వెళ్ళలేదు కానీ మొత్తం యూనిట్ అంతా ఎగేసుకుని పోయారు. ఆయన ప్రతినిధిగా బన్నీవాస్ గారు ఇంట్లో మనిషిగా ఉంటాడు, అతను అందరికన్నా ప్రొయాక్టివ్గా ఫస్టే రెస్పాండ్ అయ్యాడు. అక్కడ రెస్పాన్స్ దాని గురించి కాదు ప్రాబ్లం. అక్కడ గలాబాలో ఒక తల్లి ప్రాణం పోయింది, పిల్లాడు కష్టాల్లో ఉన్నాడు. ఆర్థిక సాయం అన్న విషయంలో గవర్నమెంట్ కానీ గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కానీ ఇంక్లూడింగ్ సినిమా యూనిట్ కూడా అందరూ ప్రతిస్పందించారు. ఇక్కడ ప్రతిస్పందన కన్నా ముందు ప్రొయాక్టివ్గా వెళ్ళడం వీటిలన్నిటి మీద అప్రహెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు వచ్చరికల్లా అండి, మీకు సినిమా అన్న నేపథ్యంలో మీరు ఉన్నప్పుడు ఈ సినిమాలో చేసే ఈ బఫోన్ కేటగిరీలు అన్నీ అందరికీ తెలుసు. రాత్రి పత్తాలు తీస్తారు చూస్తారు, మీకు లోపు బయట ఎప్పుడైనా తెలిసే ఇప్పుడు పండగ అవుతుంది, తెలుసుకోకపోతే ప్రజలందరూ తెలుసుకోండి. ఇలా కార్డ్ వేయగానే ఫస్ట్ దెబ్బలోనే మొత్తం జాక్పాట్ కొడతారు. అలా రాత్రి 100 కోట్లు సంపాదించడానికి సుఖపడ ప్రాణం అలవాటు అయిపోయింది సార్. ఈ సుఖపడి ప్రాణానికి ఎప్పుడైతే ఆ మొనాటమీ బ్రేక్ అవుతుందో, అందుకే వాళ్ళు దిల్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ కొత్త నాయకుని అంటే ఏంటి బెనిఫిట్ షోలు ఒక స్టేట్కి ఎక్కడైనా నిలువరిస్తే అతను ఆంధ్రప్రదేశ్ నిలువరించింది, తెలంగాణ ఎక్కడైనా నిలువరించారా? ఇప్పుడు ఇస్తారా ఎవరా ఏపీలో? ఎవరు ఇప్పుడు ఎగేసుకుని మరీ ఇస్తారు, పంతం కదా. ఏమనుకుంటారు అమ్మమ్మ రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు ఇస్తే చెడ్డ నిర్ణయం. ఇప్పుడు అదే మీకు చెప్తున్నాను, మీరు లైన్ ఇలా ఉంటుంది సార్. మీరు ఒక పక్క చూడండి, ఒక లైన్ గీస్తే ఇటుపక్క వాళ్ళు ఒక ఓవర్ యాక్షన్ ఉంటుంది, ఇటుపక్క వాళ్ళకు కోసం స్పెషలైజ్డ్ ప్రివిలేజ్డ్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు గతంలో పొత్తు కావాలి కాబట్టి అక్కడ చంద్రబాబు గారు ఏది చెప్తే దానికి అనుగుణంగా ఇప్పుడు పొత్తు అయిపోయింది కదా. ఏమంటారు మీరు, ఒక వీడియో ఉంది మీరు గమనించండి. అల్లు అర్జున్ అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వచ్చి విస్పరింగ్ చెప్తే అది పవన్ కళ్యాణ్ గారు చెప్తే షాక్డ్, జస్ట్ రియలైజ్. ఎందుకంటే వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు. అందుకని నేను చెప్పాను ఇన్కన్సిస్టెంట్. ఎందుకంటే ఏం జరుగుతుందో ఇహపరాలు వెనక ముందు ఏం జరుగుతుందంటే వీళ్ళు తెలుసుకుందామన్నా తపేల పేపర్లు ముందు దిక్కుమాల వార్త తోటిస్తాయి. దీనికి స్క్రిప్టెడ్ ప్రకారం ఈ విధంగా నటించాలి మీరని. ఆ ఒరిజినల్ నటనకు అలవాటు పడిపోయినప్పుడు ఏమవుతుందంటే వాస్తవాన్ని గ్రహించడం ఉండదు. అప్పుడు వచ్చి సూక్తి ముక్తాలు ఏంటి, గోరుతో పోయింది గొడ్డలా, పోయింది ప్రాణం. ఎక్కడ మీరు గోరుతో నిలువరిస్తారు చెప్పండి? మీరు ప్రొఫెషన్లో ర్యాలీలు తీస్తున్నప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలకి లేకపోతే దారుణాలకి ఎన్ని జరగలే వాటికి సమానం చెప్పమంటే? ఎందుకు చిరంజీవి గారి సినిమా ఒకటి, ఇది స్టాలిన్ ఇది చూడండి,
స్టాలిన్ సినిమా తొక్కిసలాట్లో చనిపోయారంట ఒకరు. ఎందుకు చనిపోరు సార్? అప్పుడు పోయి ఎవరు సార్, ఇప్పుడు పరామర్శించారు? పుష్కరాల్లో చనిపోలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళారా? కాదండి, పుష్కరాల్లో చనిపోలేదు. లేకపోతే తెలుగుదేశం సభలో నిర్వర్తించినప్పుడు ఎలక్షన్ ముందు 11 మంది ప్రాణాలు పోలేదా? కందుకూరులో ఏమైంది? చీరలు పోస్తారంటే గుంటూరులో ఏమైంది? అందుకని ఏమవుతుందంటే ఏమవుతుందో మర్చిపోయి అవతోడు కనబడగానే అదే జగన్మోహన్ రెడ్డి అన్నమాట. అవతోడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా తీసుకెళ్ళి ఆయన మీద ఎత్తేస్తే వీళ్ళు హ్యాపీగా కడుపులో చల్ల కరగకుండా హ్యాపీగా వాళ్ళకి మా ప్రవచనాలు అయిపోయి అని చెప్పుకొని కాలక్షేపం చేసే కార్యక్రమానికి. దీంట్లో మీరు ఇంకోటి గమనించండి, సినిమా వాళ్ళు చేస్తున్న ఏ దందా అయినా సరే, నేను ఇవాళ ఓపెన్ డిబేట్గా చెప్తాను, చాడకుండా కూడా చెప్తున్నా, ఒక డిపిఆర్ సంబంధిత సినిమా ఫెటర్నిటీకి సంబంధించిన మినిస్ట్రీకి సబ్మిట్ చేస్తున్నారా, అయితే ఫిలిం ఛాంబర్లో ఇది 100 కోట్లు 500 కోట్లు అని వీళ్ళు చెప్పి తప్పుడు వార్తలని మనం ఎలా విశ్వసించాలి సార్? ట్యాక్స్ కడుతున్నారని చెప్తున్నారు, బిజినెస్ చేస్తున్నాం ఆయన నచ్చినట్టు అని చెప్తున్నారు. కానీ మీరు ఒకటి గమనించండి సార్, ఇవాళ మీరైనా నేనైనా ఓ చిన్న కిరాణా కొట్టు పెట్టినా లేకపోతే నేనైనా వాటికి సంబంధించిన ట్యాక్సెస్ అన్ని సక్రమమైన మార్గంలో, ఎందుకంటే కొన్ని వస్తువు ఎంత ఖరీదు ఉంటుందో, అమ్మే వస్తువు మార్జిన్ ఎంత ఉంటుందో, ద డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ట్యాక్సెస్ రూపంలోనూ మరి నెక్స్ట్ దాని ఏమంటారు ఐటీ పరంగానూ మనం ఇవి కడుతున్నాం. బట్ వీళ్ళు ఎవడో చెప్పిన టాగుండితో ఇది 100 కోట్లు తీసుకున్నట్టు ఈ సినిమా కన్నా కథకి భారభూతమై 200 తీసుకోవడం 300 తీసుకోవడం కూడా తెలియదు. ఈ ప్రైవేట్ ఫైనాన్సర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏ మనీ లాండరింగ్ కేసులు వీళ్ళ మీద ఎందుకు ఎఫెక్ట్ అవ్వవు సార్? 2 లక్షల మించి మనం బ్యాంక్ లో డ్రా చేయడానికి లేదు మన బతుకులకి. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని కోట్లు? ఇట్స్ ఆల్ నథింగ్ బట్ బ్లాక్ మనీ. ఈ బ్లాక్ మనీ దందాలు చేస్తూ వీళ్ళు చేస్తున్న విన్యాసాలే మనందరికీ జడ్డివతల్లో మారుతి కార్లు తిరుగుతుంటే యాడ్ నుంచి వస్తున్నాయి సార్. రోల్స్ రాయిస్ కార్లను, ఫెరారీ కార్లను, రక్త మాంసాలు. మన ఆ పాట ట్రోల్ అవుతుంది, మీరు గమనించారా? టికెట్ మేమే కొనాలా, ప్రాణం మేమే ఇవ్వాలా, ఆ పాట నడుస్తుంది చూడండి. ఇవన్నీ మనం చేస్తుంటే మన మీద వాళ్ళు వ్యాపారం చేస్తూ మునపలి దే ఆర్ డిసైడింగ్ ద ఫ్యాక్టర్స్. ఏమన్నా 24 క్రాఫ్ట్స్ ఎవరండి? 24 క్రాఫ్ట్స్ కృష్ణానగర్ బెత్తలు చూడండి ఒకసారి. అంటే వీళ్ళు ఎవరికి అకౌంటబిలిటీ కాదు, జవాబుదారీతనం ఉండాల్సిందే. రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వానికి అది ఏ పరిశ్రమ అయినా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే ఉండాల్సిందే కదా. ఉండాలి. దీనికి వీళ్ళు మాట్లాడి మా డబ్బులు ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి తీసుకొస్తే మీరెవరంటే ఈ ఫెమా ఫెరాలు వీళ్ళకి వర్తించవా? మనీ లాండరింగ్ కేసులు ఎందుకు రావండి దీనికి? మీరు ఇవాళ ఐటీ సెగ్మెంట్ కొత్త రూల్స్ ప్రకారం ఫ్రెండ్ దగ్గర కూడా బారోయింగ్ లేదు, మనకి ఇంట్లో చుట్టపోల దగ్గర బారోయింగ్ లేదు. ఏ ప్రాతిపదిక మీకు బారోయింగ్లు వస్తున్నాయి ఎంత కోట్లు చెప్పండి సార్. సో ఇవన్నీ ఎప్పుడైతే క్లస్టర్స్లో ఫిక్స్ చేస్తారో దీనికి అనుగుణంగా ఒక వ్యవస్థని వీళ్ళు పార్లగా మేనేజ్మెంట్ స్కిల్స్తో వీళ్ళు చేస్తున్న విన్యాసాలు ఇవి. ఈ విన్యాసాలకి ఎక్కడ పడితే అక్కడ అవకాశం దొరికితే అక్కడ గుడిగేసుకుని పోతున్నారు. ఇవాళ మీకు ఏముంది సార్, వీళ్ళకి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతే ఇక్కడ ఏదో కొంచెం రెస్ట్రిక్షన్స్ పెరిగాయి అనుకోండి సార్, వీళ్ళు వెర్రిబాగులోలాగా అమాయకంగా ఈ ప్రజాప్రభుత్వాలే వాళ్ళ యథాన్ని ఉచితంగా ల్యాండ్లు పోస్తున్నాయి. అది ఏసీబీ గారు బ్రహ్మాండం చెప్పారు మొన్న. మన జీవితంలో సెంటున్నర భూమి జగన్మోహన్ రెడ్డి లేటాడు ఇస్తే వాళ్ళకి ఇప్పటికి దిక్కు దేవాలని లేవు. మనం ప్రాణాలకు దిగించి జీవితాంతం 300 గజాలు కొనుక్కొని చచ్చూరుకుంటాం మనం. ఇలాంటి దగ్గర వీళ్ళు ఎకరాలు ప్రభుత్వ పరంగా పద్మాలో చూడు ఏమైంది సార్. ఇవాళ రియల్ ఎస్టేటా ఎవరండి అడిగిన వాళ్ళని? అంటే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ దే విల్ కన్వర్ట్, దే విల్ మేనేజ్ ద షో. ఎవరండి భరించాలి ఇవన్నీ ప్రజా ఆస్తులు అంటారా ఏమంటారు? సో వీటన్నిటికీ జవాబుదారీతనం ఎప్పుడైతే కరువు అవుతుందో, వీటికి అనుగుణంగా ఎప్పుడైతే మనకి ఒక నియంత్రణ ఒక దగ్గర వచ్చినప్పుడు మనం ఒక తాత్కాలిక ఉపశమనాలు పొందుతున్నాం. ఈ ఉపశమనాలు పొందే దగ్గర దానికి కూడా వీళ్ళు శాసించే స్థాయికి వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాట్లాడారండి కదా. వీళ్ళకి ఆయన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మేము ఏం తలుచుకుంటారు? ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రతిష్ఠించిన నిజమైన హీరో ముఖ్యమంత్రి, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి. నీ ఒకరికి 3,000 రూపాయలు టికెట్ ఇచ్చి నీకు రాత్రి 1,000 కోట్లు సంపాదించుకోవడం వచ్చినప్పుడు అక్కడ సామాన్య మానవుడు పడుతున్న ఇబ్బందులకి ముఖ్యమంత్రి రెస్పాండ్ తప్పరేటండి. అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రమే గౌరవం ఉంటుంది, ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే గౌరవం ఉండదా ఇండస్ట్రీకి? అది చెప్తున్నాను, డజంట్ నో హౌ టు రెస్పెక్ట్ ద చైర్. చైర్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ సినిమా ఫెటర్నిటీయే. ఇవాళ నిన్న 1.5 గంట వెయిట్ చేసిన ఒక్కడు మాట్లాడమండి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చి భయం, పిరికితనం, చేతకాంతనం. ఎందుకంటే ప్రభుత్వాన్ని వీళ్ళు ఏం చేయలేరు, కానీ ఇక్కడ ఉండి అక్కడ శాసించడానికి మాత్రం ఇక్కడ అవకాశాలు తీసుకున్నారు. దీనికి మనం ఏంటంటే సార్ ఒకటే చెప్తున్నాను, చట్టం దాని పని అది చేసుకుని వెళ్తుందని చెప్పిన దగ్గర చట్టం అనే కబంధ హస్తాల్లో ఆ రోజు వీళ్ళని ఫిక్స్ చేయలే. మీరు ఇది గమనించండి. ఇదే డెఫమేషన్ కేసెస్ కనుక ఆ రోజు పెట్టుంటే వీళ్ళకి ఎక్కడ ఉందో కరెక్ట్గా లెవెల్లోకి వచ్చిందరు. ఎందుకంటే ఇష్టారాజ్యంగా వాళ్ళు మాట్లాడిన మాటలు శాసనాల్లో చేశారు సార్. కాదు, ఇక్కడ నెగోషియేషన్స్కి వెళ్ళిన దిల్ రాజు అనే వ్యక్తి ఇవాళ ఆజ్యంతో మాట్లాడుతూ నేను ఐ విల్ పాసిఫై ద సిచ్యువేషన్ ఐ నో అని బయటకు వచ్చిన ప్రెస్ మీట్ వినండి. ఆ రోజు ఫిలిం ఛాంబర్ నుంచి ఎవరైతే మనకు ఉన్నాడో వాడు ఎందుకు పాసిఫై చేయలేపాడు? హూమర్ ఇట్ మే బి. When they are not giving respect to the respective chair as a chief minister, how dare they are?
ఎస్, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒకసారి, మేం పెట్టుబడులు పెట్టుకుంటుంటే, మేం వ్యాపారం చేసుకుంటుంటే మధ్యలో మమ్మల్ని నియంత్రించడానికి, టికెట్ల రేట్లు నిర్ణయించడానికి నువ్వెవరు జగన్ అని మాట్లాడారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. పెట్టుబడులు మేము పెట్టుకుంటున్నామంట, వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారట. అదానీ అయినా అంబానీ అయినా ఎవరైనా సరే ప్రభుత్వ పర్మిషన్తోనే పరిశ్రమలు పెడతారు. అది మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం తెలుసో లేదో ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూలు, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం మేము పడాలా, టికెట్లు మీరు అమ్ముకోండి, మీరు పెట్టి అమ్ముకుంటారు, ఓకే. అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5,500 మంది విద్యార్థులు. అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయండి అమ్మా, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో పిల్లలది ఆన్లైన్లో కలెక్ట్ చేసుకోండి. ఎస్, సరే సార్, మీరు విద్యానికేతన్ ఏదో చేయమన్నారు కదా, మన నారాయణ చైతన్య స్కూల్ కూడా చేయమనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ సార్, ఇదే చెప్తున్నాను. వెన్ ఈజ్ ఇన్ దిస్ బోర్డర్ విల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇటుపక్క ఉంటే మాత్రం ప్రవచనాలు, వీఆర్ఓకి బుర్రబద్దలపైన దిక్కు దేవన ఉండదు. ఎంపీడీఓకి మాత్రం మోహరించిన తెలుగుదేశం శ్రేణులు కాబట్టి పరిరక్షించుకోవడానికి వెళ్ళిపోతాడు. రైట్, జూపుడి గారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. ఓకే, చట్టం తన పని తాను చేసుకుపోతే అది చంద్రబాబుకైనా వర్తించాలి. ఒక అల్లు అర్జున్ విషయంలో మాత్రమే చట్టం తన పని చేసుకుపోతుంది, ఎవరైనా ఒకటే చట్టం ముందు అని అంటారు. రెండోది, మీరు ఎవరు మా టికెట్ల రేట్లు నిర్ణయించడానికి, నియంత్రించడానికి అని అన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు కదా, టికెట్ల రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా ఆటలు లేవు అని క్లియర్గా చెప్తున్నారు. మరి మీరెవరని క్వశ్చన్ చేయాలి కదా రేవంత్ రెడ్డి గారిని, అదే నిజమైతే. మా సోదరులకి ఇద్దరికి, తర్వాత మీకు, సాక్షి వీక్షకులందరికీ కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆ మనిషికి కొంత నాలెడ్జి ఖచ్చితంగా ఉంటుందని భావిస్తాం. లేకపోతే సినిమాల్లో ప్రాంప్టింగ్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ తెచ్చుకుంటే మంచిది. మంది మిక్స్డ్ ఎకానమీ, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం మిక్స్డ్ ఎకానమీలో ఉంది, ప్రైవేట్ అండ్ పబ్లిక్. అంటే ప్రైవేట్ వాడు పని చేసుకుని వాడిని వెళ్ళిపోమని కాదు, ప్రైవేట్ బిజినెస్ని నియంత్రించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ ఇచ్చేది ప్రభుత్వమే. ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కడి నుంచి తెస్తున్నారు మీరు? మేము తెచ్చుకుంటే దావూద్ ఇబ్రహీం దగ్గర నుంచి తెస్తున్నారా? సూపర్. ఏదైనా గంజాయి మీద తెస్తున్నారా? లేకపోతే ఏమన్నా మీరు వేరే ఇంకొక వ్యాపారం ఏమైనా చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? నాకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో నాకు సెన్స్ కనపడలే. దానిలో మోహన్ బాబుని కనెక్ట్ చేశాడు. నీ విద్యా సంస్థను కూడా రేపు జాతీయం చేస్తారని. ఖచ్చితంగా చేస్తారు. ఓకే, గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నంత కాలమే నీ ప్రైవేట్ ఎడ్యుకేషన్. ఇఫ్ గవర్నమెంట్ టేక్ ఏ డెసిషన్ అది పబ్లిక్ అయిపోతుంది. అది తెలీదు. ఆ మాత్రం ఆయన డిప్యూటీ సీఎం కదా, కాకపోతే కాబోయే ముందు మాట్లాడినట్టున్నాడు. అవును, అప్పుడు కాలేదు. అప్పుడు చెగోవేరే కదా, చెగువేరగా ఉన్నప్పుడా భగత్ సింగ్ కాంబినేషన్, అప్పుడు భగత్ సింగ్ కాంబినేషన్, భగత్ సింగ్ కాంబినేషన్, చెగువేర అప్పుడే, కమ్యూనిస్టులు అప్పుడే, బిఎస్పీ అప్పుడే, బీజేపీ అప్పుడు ఉందో తర్వాత వచ్చింది. ఫస్ట్ బీజేపీ మొదటి నుంచి ఉన్నారు కానీ నటిస్తూ బీజేపీ అప్పుడే, అన్నీ అప్పుడే. ఇది అది అసలు చాలా హెబ్బెట్గా ఉంది. ఆ హెబ్బెట్గా ఉండేదాన్ని మైక్ ఒకసారి చూసుకోండి సార్. మైక్ అసలు పెట్టిరా? ఉంది, దూరం, పర్లేదు పర్లేదు, అట్లా పెట్టుకోండి, కట్లే పొరపాటు చేసినట్టు. చెప్పండి సార్. ఇప్పుడు చెప్పింది రాలేదా? వచ్చింది కానీ క్లారిటీగా లో వచ్చినప్పుడే చూసుకో. అంటే ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి భారత రాజ్యాంగం మీద ఇంకా నయం. అతను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నప్పుడు ఇది భారత రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇది భారత రాజ్యాంగం అంటారా లేకపోతే రేవంత్ రెడ్డి రాజ్యాంగం అంటారా? అడగాలి, ఆయన అడగాలి. అది అంటే ఆయన ఇన్కన్సిస్టెన్సీకి అయితే రేవంత్ రెడ్డి బాగా చెప్పారు. అసలు కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది అది అసలు ఎటుపోద్దు, సైన్ కరువు అనమాట, అటు ఇటు తిరుగుద్ది, ఒక లైన్లో ఉండదు. సో ఇక్కడ నాకు కనిపిస్తున్నటువంటి యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన తిక్కలుగా కనబడుతున్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
అట్లా నటిస్తున్నారా నిజంగానే లేదు, అట్లున్నారా? నాకు తెలిసి ఒరిజినల్ క్యారెక్టరే, ఒరిజినల్ అబ్జర్వేషన్, ఒరిజినల్ డిఎన్ఏ అంతే అనుకుంటా. అంతే అనుకుంటా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రకమైన డిఎన్ఏ, లేకపోతే అధికారంలో ఇంకొక రకమైన అంటే ఆ సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు అంటే కన్సిస్టెన్సీ ఇందాక ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కన్సిస్టెన్సీ అనేది లేకపోవటం, అది ఎటువంటి ఎప్పుడు పోతుందో తెలియదు. వాడి చేతిలో కత్తి ఉందో తెలియదు, మనకి హ్యాండ్ కచీప్ ఉందో తెలియదు. ఇటు పట్టుకొని పోతున్నాడు అనుకో, మనం భయపడాలి అంతే. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లోనే మేము ప్రైవేట్ పెట్టుబడి తెచ్చుకుంటే దెన్ అసలు నువ్వు అసలు నువ్వు ఒక ఓటర్గా ఈ దేశంలో పనికిరావు. నంబర్ 1. మీకు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ పైన అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను? అది ఒక్కటే కదా ఆయన మేము ప్రైవేట్ పెట్టుబడి తెచ్చుకుంటాం అంటలో ఆగల. ఒక దశలో ఏం మాట్లాడాడంటే, నేను సంపాదించిన డబ్బును తీసుకొచ్చి పంచుతున్నానండి అన్నాడు. ఎక్కడి నుంచి సంపాదించావు? దానికి ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఉండాలి కదా. ఉండాలి. ఈ ఫెరాలు నేను ప్రసాద్ గారు చెప్పినంత చెప్పలేకపోవచ్చావు, కానీ లేకపోతే మీకు అట్లీస్ట్ మినిమం ఆయన అకౌంటబిలిటీ ఉండాలిగా. అవును. అంటే తన ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్క దశలో ఒక విధంగా మాట్లాడటం. అంటే నాకు తెలిసి ఆయన సినిమా యాక్టర్ నిన్న పుష్ప ఏం పేరు అతని పేరు? అల్లు అర్జున్. తప్పే జరిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. అది గోరా గొడ్ల పక్కన పెడదాం. అవును, తప్పు జరిగింది. అసలు నిజంగా అతను కానీ ఆ సినిమా హాల్లో అతనికి మెసేజ్ చేరిన తర్వాత, అయ్యో మీరందరూ కూర్చోండి, నేను కొద్దిగా యూరినల్స్కి వెళ్ళి వస్తాను, బయటకు వచ్చి ఆ డెడ్ బాడీ దగ్గరికో మనిషి దగ్గరికో వచ్చి తర్వాత మళ్ళీ వచ్చేడు కూర్చుని, అది వేరుగా ఉండేది. సో రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈరోజు మాటలకి, పవన్ కళ్యాణ్ గారి మాటలకి, రేవంత్ రెడ్డి గారి ఆయన చేసినటువంటి రియాక్షనో ఏదైనా ఉండనివ్వండి, దానికి ఉన్నటువంటి లింకప్ చేయండి సార్ మీరు దయచేసి. దాన్ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంత రావున అతని మీద రెచ్చిపోయాడు? చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు పెడితే కందుకూరులో స్టాంపేడ్ జరిగింది కదా. మీరు పెట్టినప్పుడు, లేకపోతే కొన్ని వందల వేల మంది వచ్చినప్పుడు జనరల్గా జరుగుతాయి కదా. పోలీసు వాళ్ళు తెలియదు కాదు, లేకపోతే మీ బాడీ గార్డులు తెలియదు కాదు. ఇందాక నేను ఒక ప్రెస్ క్లబ్లో పెడితే దానికన్నా ముందు వాళ్ళ బాడీ గార్డులో బౌన్సర్స్ అసోసియేషన్ ఒక మీటింగ్ పెట్టారంట. ఆఖరికి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూడండి. బౌన్సర్స్ వాళ్ళ మీటింగ్ అయిపోయి నాకు ఆశ్చర్యం వచ్చింది. నేను ప్రెస్ మీట్కి వస్తుంటే ఇన్ని కొట్టాలి అని చూసి నేను అనుకున్నాను. నేను జనరల్గా అని రావు 36 వచ్చినాయి, ఏంది ఇన్ని ఉన్నాయన్న, ఇప్పుడు బౌన్సర్స్ వచ్చిపోయారు సార్ అన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక మనిషి చనిపోతే నిజంగా నాకు తెలిసి చాలా తెలివైన పొలిటీషియన్. అతను బ్రేకింగ్ న్యూస్ కోసం కూడా మాట్లాడగలడు. ఏది అది వాస్తవం కాకపోయినా బ్రేకింగ్ న్యూస్ కోసమైనా మాట్లాడతాడు. అంతలో జోక్ కూడా ఎగలడు. ఎందుకు? దానికి ఎగ్జాంపుల్ మీకు 1 minute లెస్ దెన్ 1 minute ఇస్తాను. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 దాకా ముఖ్యమంత్రి గారు, రోసీ గారు ఫైనాన్స్ మినిస్టర్. ఆయన బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత మా కౌన్సిల్లోకి వచ్చి కూర్చున్నాడు రోసీ గారు. బడ్జెట్ మీద డిస్కషన్ జరుగుతుంది. రోసీ గారిని ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతూ, ఈ రోజున్న బడ్జెట్ ఉందండి, ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఆయన ప్రవేశపెట్టిన వ్యక్తిని మనం చూడాలి. పాపం రోసీ గారు టేబుల్ మీద కూర్చొని రాసుకున్నాడు లెక్కలో, బడ్జెట్ ఎవరికి ఎంత అలవేట్ అయింది, ఏమైనా తప్పులు జరిగాయని. అతను ఈయన వినలేదు పాపం సరిగా. ఆయన ఆ హాల్లోకి వచ్చేసి కౌన్సిల్లో రేవంత్ రెడ్డి మాట్లాడేశాడు. అసలు ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన మన రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చొక్కా తీసేసి ట్యాంక్ బండ మీద పెడితే అచ్చం గాంధీలాగే ఉంటాడు. పంచి ఉంటుంది కాబట్టి, పంచి ఉంటుంది, చొక్కా తీసేసి ట్యాంక్ బండ మీద పెడితే గాంధీలాగా ఉంటాడు. అట్టుంది ఈ బడ్జెట్, ఆయన చూసుకోండి అన్నాడు. ఆయన అప్పటికి ఏదో అనుకుంటా ఉన్నాడు. రెండో డైలాగ్ వెంటనే వేసాడంటే, అసలు ఆ పంచి కూడా తీసేసి గోసి పెడితే యోగి ఏమనలాగా ఉంటాడు. ఈ బడ్జెట్ ఇప్పుడు బట్టలు లేకుండా ఉన్న బడ్జెట్ అని చెప్పాడు. అప్పుడు పాప ఈయన మేలుకొని లేచి, రే ఎవరు మాట్లాడుతుంది, రేవంత్ ఎక్కడ నువ్వు, రవంత్ లేవు, ఏం మాట్లాడుతున్నాడు సార్? నేను ఏదో జోక్గా మాట్లాడతాను బ్రేకింగ్ న్యూస్ కోసం, దీనికి సీరియస్ ఎందుకు సార్? ఈ లోపల పాపం హానరబుల్ సీఎం గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు కదా, అందరూ నవ్వుతూ ఉంటే అందరికన్నా ముందు ఈయన ఇంకా హ్యాపీగా నవ్వి ఏం జరుగుతుందా అన్నాడు. సార్ మళ్ళీ చెప్పమంటావు అన్నాడు రేవంత్.
ఏం జరిగింది చెప్పు అన్నాడు. వద్దు సార్ అన్నాడు ఈయన రోసే గారు మా చైర్మన్ గారు చక్రపాణి గారు. చెప్పు ఏం జరిగింది అన్నాడు. సార్ మీ ఫైనాన్స్ మినిస్టర్ ఎలాంటి అంటే పంచి ఉంచేసి షర్ట్ తీసేస్తే అచ్చం గాంధీలాగా ఉంటాడు సార్ అంటే బట్టనెత్తి కదా ఏదో అనుకున్నాడు రోజు మన సీఎం గారు. ఆ తర్వాత పంచి కూడా తీసేసి గోసి పెడితే ఏమన్నా నీ ఆపోయా నువ్వు సార్ నేను చెప్పదలుచుకుంది అయిపోయింది, నాకు బ్రేకింగ్ పడతా ఉంది, నేను వెళ్ళొస్తాను సార్ అని వెళ్ళిపోయాడు. ఎవరు? రేవంత్ ఎమ్మెల్సీగా. అంటే అసలు డ్రామా ఈ పుష్ప హీరోకి జరిగినటువంటి డ్రామా ఇందాక మిత్రుడు చెప్పి మీరు అన్నారు కదా వసూళ్ళు ఒక రోజులోనే ఎంత వచ్చాయి ఇవన్నీ కూడా అన్నిటిని బీట్అవుట్ చేసిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి తన గురువు గారి దగ్గర నుంచి తన గురువు గారి పార్ట్నర్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి ఇంత ఆజ్ఞ లేకుండా వాళ్ళు ముగ్గురు మాట్లాడకుండా అతని మీద ఇంత సీరియస్ యాక్షన్ ఉంటుంది అని మనం పొరపాటున వాళ్ళు మాట్లాడుకోకుండా జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ యు కనెక్ట్ దోస్ లైన్స్. ది యాక్షన్ టేకెన్ బై ది రేవంత్ ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ అయితే జరుగుండదు, సమస్య లేదు. అందుకే అతను ఏమన్నాడు ఎంతో సింపుల్ గా, అయ్యో మా వాడు ఎంతైనా మేనమామ కొడుకు, ఏం కొడుకైనా వాళ్ళ అన్న సిస్టర్ కాదు చిరంజీవి గారి భార్య బ్రదర్ కొడుకు కదండి. అంటే ఆఖరికి ఏమవుతాడు మేనమామ అవుతాడా సంథింగ్ మేనమామ కదా వరుసలో అటు ఇటు చూస్తే. ఆయన ఒక హీరో ఈయన ఒక హీరో. నువ్వు ఈయన తప్పు చేశాడు అని అందరూ నువ్వు సపోర్ట్గా నిలబడకపోకుండా ఉండు. ఈరోజు అన్న మాటకి గోటితో పోయేది గొడ్ల దాకా వచ్చింది అంటే ఎట్లా వస్తుంది సార్? గోరు గొడ్లు ఏంటి ఇక్కడ? గోరు గొడ్లు ఏంటి? నువ్వు ఆ రోజు ఏం చెప్పుంటావు రేవంత్ గారితో పుష్ప సినిమా చూడటానికి పోయినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద నువ్వేం మాట్లాడుంటావు? అది మీరు కొత్త పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి రేవంత్ రెడ్డి ఇన్ఫర్మేషన్ అంటే ఒక సమాచారం అయితే ఇచ్చారనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆనరబుల్ సీఎం అక్కడ చంద్రబాబు గారికి కూడా ముగ్గురికి తెలుసు, వాళ్ళిద్దరికి తెలుసు. సారీ రేవంత్ గారిని పక్కన పెడతారు. వాళ్ళిద్దరికి తెలిసిన తర్వాతే ఈ అరెస్ట్ జరిగింది, ఇక్కడ యాక్షన్ జరిగింది. ఈ యాక్షన్ ని ఈ యాక్షన్ ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా మాట్లాడారా? లేదు. నాకెందుకు పక్క రాష్ట్రం అనుకున్నాడు. అవునా? కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? అన్నింటిలో ఏలు పెడతారు కాబట్టి. కాదు, నిన్న మీరు గమనించట్లేదు అత్యంతం నిన్న ఆయన ఎప్పుడైతే పరామర్శకి వెళ్ళారో అక్కడ స్పెసిఫిక్ గా క్వశ్చన్ అడిగారు జర్నలిస్ట్ కడపలో అడిగితే ప్రాణాలు పోతుంటే ఏంటంటే ఆల్రెడీ ప్రాణం పోయిన కోతవేడి దూరంలో 4 రైతులు. ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మంత్రులని సన్నాసులు అన్నారు, మంత్రిని ఉద్దేశించి సన్నాసి అన్నారు. అదే సమయంలో దిల్ రాజు రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రెడ్లు కూర్చొని మాట్లాడుకోండి అని కామెంట్ చేశారు. మరి ఈరోజు కూడా దిల్ రాజు గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా రెడ్డి గారే ఉన్నారు. మరి ఆ ఇద్దరు రెడ్డిల గురించి మాట్లాడే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు? గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒకసారి పేరు 2 బైట్స్. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు చూపుతా ఉన్నారు. ఆ వకీల్ సాబ్ దిల్ రాజు గారు మీరు ఎందుకని సినిమా తీశారు? మాతో చంపుతున్నారు మీరు సినిమా తీయకుండా కానుంటే ఇప్పటికి ఆంధ్రలో సినిమాలు రిలీజ్ అయ్యింది. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి తెలుసుకోండి, రెడ్డి తెలుసుకోండి. నమ్మట్లా మీరు చెప్పండి. మీరు పని చేస్తారు బాబు. ఈ రోజు నుంచి దిల్ రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మజాకు వస్తుంది. మమ్మల్ని బతికించండి. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు చూపుతా ఉన్నారు. ఆ వకీల్ సాబ్ దిల్ రాజు గారు మీరు ఎందుకని సినిమా తీశారు? మాతో చంపుతున్నారు మీరు. పాషా గారు, పవన్ కళ్యాణ్ గారికి తెలిసే అరెస్ట్ జరిగింది అంటున్నారు జూపూడి గారు, కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. మీరు అదే అనుకుంటున్నారా? ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మినిట్ టు మినిట్ అప్డేట్ ఉన్నట్టేనా ఈ విషయంలో? ముందుగా సాక్షి ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రోజు, ఎందుకంటే కేఎస్ ప్రసాద్ గారు మొదటిసారి నాతో కూర్చున్నారు. సార్తో ముందుగానే ఉన్నాను ఒకసారి వీడియోలో. సార్, ఇక్కడ మీరు అన్న ప్రశ్నకి వెళ్ళడానికి 2 విషయాలు చెప్పాలి. మొదటి విషయము ఏంటంటే చమడాలు ఒలిచేస్తా, తోలు ఒలిచేస్తా అన్న కామన్గా వాడేటటువంటి పదాలు పవన్ కళ్యాణ్ గారు వాడి. అంటే నేను ఒకసారి విన్నా, 2 సార్లు విన్నా, 3 సార్లు విన్నా. ఈరోజు ఎందుకో సమాధానం చెప్పాలనిపిస్తుంది. ముందుగా చమడాలు లేదా తోలు ఒలిచే కార్యక్రమం ఏదైతే ఉందో అది మనకి ప్రొవిజన్ ఉందా కాన్స్టిట్యూషన్లో? ఎందుకంటే ఈయన కాన్స్టిట్యూషన్ ప్రకారం నడిచే వ్యక్తి. లేదు. ప్రొవిజన్ ఉందా?
లేకపోతే ఈయన ఏదైనా మటన్ షాపులో లేదా చికెన్ షాపులో ఏదైనా పనిచేసిన ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, అది సమాధానం ముందు చెప్పాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నప్పుడు, అంటే పూర్వం మీరు అన్నారు సరే ప్రతి ఒక్కరు అంటారు. మటన్ కొట్టు మస్తాన్ అనే సినిమా ఏమైనా ఉందా? అయిందా? చూడాలి లేదు, సార్, లేదు, చూడాలి. లేదు, 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 నాకు పవన్ కళ్యాణ్ సినిమాలు తెలుసు నాకు. ఓకే, లేదు, సో అలాంటి అది- సినిమా ఏం లేదు. అది నా క్వశ్చన్ అది. సునీల్ ఎందుకని character. చెప్పేసి ఈ లెవెల్లో ఒక డిప్యూటీ సీఎం ఈ లెవెల్లో పడవలసి వస్తుంది. ఇది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి నాకు తెలుసు. ఆయన టీంలో ఆయన నడిపించే ఒక వ్యక్తి ఆయన ఆలోచించాలి. ఎందుకంటే స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నాడు. ఈయనకి మొత్తం ఏం జరుగుతుందో కూడా అప్డేట్ అంతలేదు. ఎవరంత అందించాలో అంత అందిస్తుంటే ఈయన వచ్చి మాట్లాడెళ్తున్నాడు. ఆ విషయం మాకు అర్థమవుతుంది. రెండో ప్రశ్న ఒకటి అడగాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమర్థించాడు. అవును. నేను ఒక ప్రశ్న అడుగుతా. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఏమన్నాడంటే బెనిఫిట్ షోలు, టికెట్ హైకులు అంటే ప్రైస్ హైకులు ఉండవు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తుండా? ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి ప్రైస్ హైక్ నేను చేయను అని చెప్పిండు కదా, బెనిఫిట్ షోలు నేను ఇవ్వను అన్నాడు కదా, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తున్నాడా? సమర్థించినట్టే. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అన్నిట్లో ఆయన సమర్థిస్తే మరి అప్పుడు అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం ఎట్లయితుంది? ఇదే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు కదా. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఈ రోజు సమాధానం చెప్పాలి ప్రజలకి. సరే, రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నాడు అనుకుందాం. రేపు పొద్దున్న మీకు సంబంధించి ఒక పెద్ద సినిమా వస్తుంది 10వ తారీఖు. సరే, ఏదైనా పేరు కానివ్వండి. ఒకవేళ ప్రైజ్ హైక్, గేమ్ చేంజర్ 10వ తారీఖు వస్తుంది, జనవరి 10. ఒకవేళ ప్రైజ్ హైక్ని చంద్రబాబు నాయుడు గారు అనుమతిస్తే, బెనిఫిట్ షోకి అనుమతిస్తే, మరి రేవంత్ రెడ్డిని ఇక్కడ మీరు సమర్థించినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తారా? మళ్ళీ ఇది ఒక ఫిట్టింగ్ పెట్టారు మీరు గట్టిగా. అవసరం కదా సార్, ఈ రెండు ప్రశ్నలు కూడా అవసరమే. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని సమర్థించి టికెట్ హైకులు చేయొద్దు అని మీరు అంటున్నారు. మీరు ఇక్కడ బెనిఫిట్ షోలు వద్దంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అనుమతిస్తే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా డిప్యూటీ సీఎం గారు? దయచేసి సమాధానం చెప్పాలి. ఈ రెండు ప్రశ్నలకి, మొదటిగా తోలు తీయడాలు అది, రెండవది ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇక ఈ రోజు పాపం మాట్లాడక ఈ రోజు మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారు. నేను ఒకటే విషయం, ఒక మాట బాగా, అంటే నాకేం అర్థం కాలే, ఆయన గుసగుసలాడుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఒక మాట అర్థమైంది, నేను తప్పు చేసిన చట్టం తన పని చేసుకోబోతుంది అన్నాడు. చాలా మంచి విషయం చెప్పిండు. నేను అంటే ఒక చిన్న విషయం నేను వినిపిస్తా, చూపించాలనుకున్నా కానీ ఇక చూపించడం కష్టం కాబట్టి వినిపిస్తా. ఒకసారి తీసుకొచ్చి చూపించండి, పర్లేదు. చూపిస్తే వినిపించండి. ఏముంది? పవన్ సభలో అపశృతి చోటు చేసుకుంది. మిద్దెపై నుంచి ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కాదులూరు మండలం కుయ్యేరుకు చెందిన వెంకటరమణగా గుర్తించారు. మరో ఘటనలో చెట్టు కొమ్మ విరిగి కింద పడి పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. మీడియా పాయింట్ దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. పవన్ ప్రసంగం ముగిశాక అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులు ఎత్తేశారు. ఇంకోసారి పవన్ సభలో అపశృతి చోటు చేసుకుంది. మిద్దెపై నుంచి ఇద్దరు అభిమానులు ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కాదులూరు మండలం కుయ్యేరుకు చెందిన వెంకటరమణగా గుర్తించారు. మరో ఘటనలో చెట్టు కొమ్మ విరిగి కింద పడి పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. మీడియా పాయింట్ దగ్గర కూడా ఒకరు చనిపోయారు, మిగతా వాళ్ళకి గాయాలైనాయి. నేను ఒకటే విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద ఎఫ్ఐఆర్ అయిందా? ఆయనని అరెస్ట్ చేశారా? ఈ విషయం ఒకసారి ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇది జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎవరుండే ఒకసారి చెప్పాలి. ముఖ్యమంత్రి ఎవరుండే చెప్పాలి. ఎందుకని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు చిల్లర చేష్టలు చేయలేదు, అది కూడా చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం సార్, RRR అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది. RRR అనంతపురంలో ఒక అభిమాని ఊపిరాడక చచ్చిపోయాడు ఒక థియేటర్లో. మరి సినిమా వాళ్ళు వెళ్ళి ఏమైనా డబ్బులు ఇచ్చిర్రా? వెళ్ళి కలిసిర్రా? అట్లీస్ట్ ఆ ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళిర్రా? మరి ఆ విషయం కూడా సమాధానం చెప్పాలి కదా. స్టాలిన్ లో అయితే టికెట్లో ఊపిరాడక చచ్చిపోయాడు. ఆ టికెట్లలో టికెట్ తీసుకోవడంలో చూడండి ఎంత దారుణము. ఇక్కడ కనిపిస్తాను, ఇందాక చూపించారు, ఇంత దారుణం. సరే సార్, ఇవన్నీ లోకలు. నేను ఎందుకు RRR అంటున్నా అంటే, ఈయన కూడా ఆయన రిలేటివే. రామ్ చరణ్ గారు ఎవరైతే హీరో ఉన్నాడో ఆయన కూడా రిలేటివే. నేను ఎందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ గారిదే కాకినాడలో జరిగిన సంఘటన చూపిస్తున్నట్టే, మీరున్నప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరిగినాయి, మరి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదే. సరే, లోకల్ వదిలేద్దాం సార్, నేషనల్. నేను కూడా ఒకసారి చెప్పిన రైస్ అని చెప్పేసి షారూఖ్ ఖాన్ గారి సినిమా, ఆ సినిమాలో కూడా ఒక సంఘటన జరిగింది, చనిపోవడం జరిగింది. మరి దానికి ఏమి యాక్షన్ తీసుకున్నారు? వీటిని యాక్సిడెంట్స్ అంటారు సార్, యాక్సిడెంట్లు సార్. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డైవర్జన్ పాలిటిక్స్. మీరు కొన్ని రోజుల నుంచి చూస్తే అల్లు అర్జున్ గారి టాపిక్ కొంచెం వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ప్రజలు 6 హామీలు మాకేం వస్తలేదు. అదే కాకుండా ఒక రైతు సార్, నాకు 3 పిల్లలు సార్, నా పిల్లని, నా పాపని నా చేత్తో నేను చంపాలంటే నేను చచ్చిపోయినా
నన్ను ముక్కలు చేసినా కూడా నాకు అంత ధైర్యం రాదు. అట్లాంటి ఒక రైతు ఇద్దరు పిల్లల్ని చంపేసి భార్యని చంపేసి తాను చచ్చిపోయాడు అంటే నువ్వు చేసిన మోసం ఎంత గలీజు మోసం ఒకసారి ఆలోచించు. 20,000 ఇస్తా అన్నావు, అన్న మాట మీద నిలబడలేక మర్చిపోయినావు. ఎక్కడైంది సార్ 6 హామీలు ఇచ్చేసి 120 420 ఇక ఓరల్గా ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయలేకపోయినా కూడా అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు పాత ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అన్నీ నేను ఆపను, అవి కూడా వస్తాయి, ప్లస్ ప్రజల్ని నమ్మబలికారు, ప్రజలకి మోసం చేశారు, చేసి ఈరోజు ప్రజల్ని చావుకు దగ్గర చేస్తున్నారు. ఎంత ఘోరం సార్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈయన వెళ్ళాడు కడపకి. ఎందుకు వెళ్ళాడు నాకు క్లియర్గా సమాధానం చెప్పండి. ఎందుకు వెళ్ళాడు? ఎంపీడీఓ పైన దాడి జరిగింది వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటి? దాడి. కానీ సేమ్ కాకినాడలో దళిత ప్రొఫెసర్ ఎవరు కొట్టారు? మీ పార్టీకి సంబంధించిన కొట్టాడు కదా. ఎంత దారుణం సార్ అది. ఒక ప్రొఫెసర్, అది కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మా ప్రొఫెసర్ని కొడతారని చెప్పేసి పెద్ద ఇష్యూ చేస్తే దాన్ని కూడా ఎట్లా ఒక ఎఫ్ఐఆర్ లేకుండా, ఎంత ఘోరం చూడండి సార్ మన దేశంలో ఎంత ఘోరము. ఒక ఎఫ్ఐఆర్ లేకుండా దాన్ని కూడా మొత్తానికి ప్యాక్ చేసేసి సారీ చెప్పించేసి ఇంటికి పంపించేసి ఏముంది సార్? ఏం లేదు, కేసు లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఏం లేదు సార్. నేను ఆ రోజు పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను సార్. ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్, అతను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డాక్టరేట్ ఉంది సార్ ఆయనకి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అహంకారం ఏంటి? అహంకారం అంటే మాకు ఎన్ని వచ్చినాయి సార్? 164 సారీ 164. నేను ఒక నాకు పర్సనల్గా నేను నా ఛానల్ ఉంది కాబట్టి నాకు పర్సనల్ ఒక వ్యక్తి ఫోన్ చేసి తాగినట్టున్నాడు, ఫోన్ చేసి పెద్ద డైలాగ్. నేను ఒకటే చెప్పా, 164 వెరీ గుడ్ రికార్డ్. అయినా జగన్మోహన్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇస్ అ సింగిల్ ప్లేయర్. 151 వాజ్ ద రికార్డ్. ఏ పార్టీ బ్రేక్ చేసి చూపించు అన్నాను. ఈ రోజు చూపించండి. సరే మళ్ళా మీరు ఇంకో 30 ఏళ్ల దాకా కూడా రికార్డు బ్రేక్ చేయగలరా? ఒకసారి ధైర్యం ఉందా? ఒకసారి చూడండి. కేవలం 6 నెలలు అయిపోయింది, 7వ నెల సార్. 6 హామీలలో ఒక్క హామీ, అట్లీస్ట్ 5 వదిలేద్దాం సార్, ఒక్క హామీ. ఇంకో విషయం, చాలా మంచి విషయం చెప్పిండు ఈరోజు పవన్ కళ్యాణ్. రాబోయే భవిష్యత్తు చెప్పిండు తన మాటల్లో. ఒక మంచి మాట ఏమన్నాడు, 6 నెలలు నాకు అర్థం చేసుకోవడానికి పట్టింది. ఇంకో రాబోయే 6 నెలలు అంటే రిపోర్టర్ అడిగిండు, సార్ కొత్త సంవత్సరంలో ఏంటి సార్ మీ యాక్టివిటీ అన్నాడు. అంటే రాబోయే 6 నెలలు నేను జిల్లాలలో తిరుగుతా, ఆల్రెడీ మొదలుపెట్టిన 15 రోజులకి తిరుగుతున్నా అన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజులలో త్రిముఖ పోటీ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది సార్. ఇంకో విషయం ఈరోజు నేను చెప్తా, చాలా దగ్గరలోనే, చాలా రోజుల నుంచి ఈ మ్యాటర్ నడుస్తుంది, గురుగారు కూడా తెలుసు. బీజేపీలో జనసేన పోయి విలీనం అవుతుంది అంటున్నారు. విలీనం అవుతుంది, 100% అవుతుంది. జనసేన పార్టీ ఉండదు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే ఉందా సోర్స్ అలాంటిది? సోర్స్ అంటే సార్ మాలాంటి వాళ్ళము జస్ట్ ప్రిడిక్ట్ చేయగలము. ప్రిడిక్ట్ కూడా అనుభవంతో వచ్చేది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ జనసేన అన్న పార్టీ టీడీపీతో ఈ 5 సంవత్సరాలు కొనసాగదు. ఇది కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే 2029లో ఎలక్షన్లు వస్తే, జమినీ ఎలక్షన్లో అది వదిలిపెట్టిన 2029లో ఎలక్షన్లు వస్తే త్రిముఖ పోటీ 100% కలిసి మళ్ళీ పోటీ చేయదు. దానికోసమే జిల్లాల వారీగా తన స్ట్రెంత్ ని పెంచుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, జిల్లాలలో తిరుగుతున్నాడు. ఈ విషయము మన చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, లోకేష్ గారు కూడా బాగా తెలుసు. అండ్ కొన్ని రోజుల నుంచి లోకేష్ గారు కనిపిస్తలేరు సార్. మీరు అబ్జర్వ్ చేస్తే కనిపించారా? మీకు ఏమైనా కనిపించారా? లేదు, కనపడలేదు. 100 రూపాయల ప్రోగ్రామ్ నడుస్తుందంట, అంటే మీరు తీసుకున్నారా? తీసుకోలే. మీకేమైనా హాస్పిటల్లో బెనిఫిట్స్ కావాలంటే, మీకేమైనా ఉద్యోగాలు కావాలంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు, మీకు గవర్నమెంట్ స్కీములు ఏమైనా కావాలంటే 100 రూపాయలు పెట్టి పాన్ కార్డు ఒకటి తీసుకెళ్లి టీడీపీ సభ్యత్వం తీసుకోవాలంట. తీసుకుంటే ఆ ఆడియో వైరల్ అవుతుంది కదా, చూడలేదా? మీరు కూడా తీసుకోండి, రేపు పొద్దున ఏమైనా కావాలంటే వస్తాయి. అంతేనా? టీడీపీ ఆ ఆడియో అంత ఫేమస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక మాట అండి, కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం, ప్రాంతాలు చూడం, ప్రతి ఒక్కరికి అదే సంక్షేమం అందిస్తా అన్నాడు. అది అమ్మ ఉన్నప్పుడు అర్థం కాదంట, అమ్మ లేనప్పుడు అమ్మ వాల్యూ అర్థం, అన్నం లేనప్పుడు అన్నం వాల్యూ, జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి వాల్యూ. ఈ 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు మిస్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు తీసుకుంటున్నారు, తన పిల్లల ప్రాణాలు తీసుకుని తన ప్రాణాలు తీసుకుంటున్నారు. అంత దుస్థితికి ఎంత దారుణం సార్. మహిళలు, అమ్మాయిలు, ఎన్ని రేప్ కేసులు, చెప్పుకోవడానికి సిగ్గవుతుంది. ఇదే మొనగాడు, ఈయన ఇంత పెద్ద హీరో, కడప జిల్లాలో పెద్ద సంఘటన జరిగితే మరి పోయి మాట్లాడలేదు. కులం అడ్డు వచ్చిందా? మతం అడ్డు వచ్చిందా? ఏది కులాలకి అతీతంగా నేను పార్టీని నడుపుతా అన్నారు కదా,
మరి ఆ రోజు మీకు మిమ్మల్ని ఎవరు ఆపారు? నిజం సార్, ఇది కందులు కులాలకు దుర్గేష్ గారి అతీతంగా క్యాష్ కూడా నడుపుతున్నారు ఇది మళ్ళీ. మరి- వాళ్ళు దిల్ రాజు రెడ్డి, జగన్ రెడ్డి ఇద్దరు కందులు దుర్గేష్ గారి క్యాష్ కూడా తెలియదు అంటున్నారు. అవునవును, అదే అదే దుర్గేష్ గారి వస్తాను, క్యాస్ట్ వస్తాను. విషయం ఏంటంటే ఇప్పుడు నాగబాబు గారికి సార్, మంత్రి విషయం- పదవి అనే అంశంలో మాట్లాడుతూ మార్చిలో ఆయనకి ఎమ్మెల్సీని చేస్తాము అది ఇది అన్నారు. అందరూ మీ సామాజిక వర్గమే అయిపోతే ఎలా సార్? మీరు ఒకటే, నాగబాబు అదే, కందుల దుర్గేష్ అదే, ఈ నెక్స్ట్ తీసుకుంటే నాదెండ్ల మనోహర్ ఏమో మంచి సామాజిక వర్గంలో ఉన్నారు. మీరు అందరూ కూడా ఈ కాస్ట్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళని పట్టించుకోరా అని అంటే కందుల దుర్గేష్ది ఏదో నాకు తెలియదు. జక్కంపూడి రామారావు గారు కాదు 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 దిల్ రాజులో రెడ్డి లేదు, అయినా తెలుసు దిల్ రాజు రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని తెలుసు, కానీ కందుల దుర్గేష్ తన పార్టీ ఎమ్మెల్యే, మంత్రి, ప్రజెంట్ ఆయన సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు తెలియదు. నమ్ముతారా? సార్ ఒక్క విషయం ఇందాక మీరు అన్నారు, ఏమన్నారంటే గురుగారు అన్నారు ఏమని అంటే అమాయకంగా చేస్తున్నారు. మీరు అడిగారు కావాలని చేస్తున్నారా అని పవన్ కళ్యాణ్ గారు. సార్ రాసిస్తాను, నేను పేపర్ మీద సంతకం కూడా పెట్టిస్తాను. ఇదంతా కావాలని జరుగుతున్నటువంటి డ్రామా. ఏమవుతుంది అంటే స్క్రిప్ట్ వస్తుంది ఎక్కడి నుంచో, వేరే రాష్ట్రాల నుంచి, ఓకే, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కుల ప్రాతిపదికన మతాలను విడదీసి ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి జిల్లాల వారీగా, మండలాల వారీగా, ఊర్ల వారీగా తన క్యాడర్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు మన హీరో గారు. ఆ ప్రయత్నం ఎంత దారుణంగా మారిందంటే ఈరోజు పరిస్థితులు చూడండి. ధైర్యంగా ఏదన్నా మీరు ఖచ్చితంగా అడగండి, సార్ ఈ రేప్ ఘటన జరిగింది సార్, ఈ ఘటన జరిగితే మీ ప్రక్రియ ఏంటి అంటే నాకు తెలియదండి అనేస్తున్నాడు. అభిలాషలో మామూలుగా తెలియదని చెప్పేస్తున్నారు. తెలియదండి అంటున్నాడు. షాక్, నేషనల్ మీడియా షాక్ అయిపోయి ముచ్చుమరిలో బాలికదేమో టీవీలో చూశాను అనేసి సింపుల్ గా వదిలేశారు. మీరు చెప్పారు కడప ఎంపీడీఓ ఫ్లైట్ వేసుకుని వాలిపోయారు. చార్టర్డ్ ఫ్లైట్. ప్రత్యేక విమానం. సరే అప్పటికప్పుడు. మీరు వాలిపోయారు సార్. అల్లు అర్జున్ కోసం కూడా ఫ్లైట్ వేసుకొచ్చారు కదా, మరి కలిసారు అట్లీస్ట్ ఒక్క ఫోటో. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారు. మళ్ళీ గాలిలో తిరిగి వెళ్ళిపోయాడు, దిగలేదు, హైదరాబాద్ ల్యాండ్ తిరిగాడు, ఆ. తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాడు విజయవాడ. ఫ్లైట్ దిగాలి. నేను ప్రతిసారి అంటున్నా ఈ మాట. అంటే నాకు తెలిసి కందుల దుర్గేష్ గారి క్యాస్ట్ ఏంటి తెలియదు అన్నాడా? తెలియదని చెప్పారు. కందుల దుర్గేష్ సామాజిక వర్గం నాకు తెలియదు అంటే ఆయన అనుకుంటాడు కందుల దుర్గేష్ గారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. అంటే నాకు కౌన్సిల్లో మా ఇద్దరు బెంచ్ మేట్స్. ఆయన ఎప్పుడు సార్ కాంగ్రెస్ ఆయన నుంచి ఉన్న వ్యక్తి ఆయన. ఆయన రాజశేఖర రెడ్డి గారికి, అత్యంత ఆత్ముడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి చాలా అత్యంత ఆప్తులు. జక్కంపూడి రామారావు గారు మర్చిపోతున్నారు మీరు. ఆయన లేరు, ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్తున్నాను. చెప్తున్నా. కాబట్టి కందుల దుర్గేష్ గారు కనపడితే ఆయనకి రాజశేఖర రెడ్డి గారు, ఉండవల్లి గారు గుర్తొచ్చి ఇంకో 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 వ్యాపారం అనుకున్నాడు. ఇంకో మాట ఏమంటున్నారు సార్, మైక్ ఈ కడపలో అయినాక ప్రోగ్రామ్ కలిసినాక ఓకే. బయటకు వచ్చి వైసీపీ హయాం అనుకుంటున్నారా, ఇది మా కూటమి హయాం అన్నాడు. కూటమి హయాం. సరే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ హయాం వస్తే రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఎట్లా ఈ కరోనా హయాంలు టైంలో ఏంటి? వెళ్ళిపోయారు కదా. ఈ హయాంలు ఏంటి ఆ. నాకు అర్థం కావట్లేదు. రాచరికమా ఇదేమన్నా? మ్మ్. ప్రజాస్వామ్యమా? ఓకే. ప్రజాస్వామ్యంలో తోళ్లు కూడా తీస్తారంట, హయాంలు కూడా ఉంటాయంట. అండ్ గుడ్డిగా గుర్రాన్ని కట్టేసినట్టు కొంతమంది వైపే చూస్తాడంట. అన్ని అన్యాయాలు చూడాలంట, సెలెక్టివ్ అన్యాయాలు. ఏంటంటే కడప సింపుల్ సార్, మీకు ఒక విషయం చెప్తా, ఇదంతా కాదు, గురువు గారికి తెలుసు. రాయలసీమ ప్రాంతం ఎవరు వీకు? ఏ పార్టీ వీకు? జనసేన వీకు. టీడీపీ వీకు. జనసేనకి అసలు స్థానమే లేదు. జనసేన ఏం చేస్తున్నది? ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు అంటే మన వైసీపీ. ఓకే. వైసీపీలో ఉన్నటువంటి ఓట్లు కొన్ని చీల్చాలంటే టీడీపీ వల్ల కాదు, అవును. నేను తీసుకొచ్చి పెట్టారు. ఆహా. కడప అంటే అందుకే ఉరికాడు ఉరి- అంతే, ఇంకేం లేదు, ఓట్లు చీల్చాలి. రైట్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గాలు కూడా తెలియనంత అమాయకంగా, అంటే అందరూ సమానత్వం అని ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన తీసుకొచ్చినన్ని సార్లు కులాల ప్రస్తావన మరే రాజకీయ నాయకుడు కూడా తీసుకురాలేదు. సామాజిక వర్గాల అంశం ఆఖరికి ఆయన కనీసం కులం అభిమానమైనా పెంచుకోండి అని అడిగారు. మీకు ప్రాంతం లేదు, మీకు రాష్ట్రం అభిమానం లేదు, భాష అభిమానం లేదు, కులం అభిమానమైనా పెంచుకోండి అని తన కులాన్ని రెచ్చగొట్టి, అంటే అభిమానం పెంచుకొని వాళ్ళంతా నా వెంట నడవండి అని ఈ విధంగా కులం పేరు చెప్పి ఓట్లు అడిగిన వ్యక్తి ఆయన ఒక్కరే. అట్లాంటి వ్యక్తి కందుల దుర్గేష్ సామాజిక వర్గం నాకు తెలియదంటే నమ్మాలా? ఒక మాట నేను చెప్తా సార్, మీకు ఒక స్ట్రాటజీ అన్నది ఎలక్షన్స్ ముందు ఆయన ఆప్ చేసింది ఏంటంటే, ఒక కుమారస్వామి గారి ఉపమానం ఒకటి చెప్పారు. ఆయనలా ఒక కింగ్ మేకర్ని చేయండి నన్ను దగ్గర 21 స్థానాలకు ఎప్పుడైతే అలా కుదించి 32, 34 నుంచి మొదలెట్టి అలా 21 కుదించినా సరే ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. వేర్ ఇవాళ నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తికి మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్, రెస్ట్ ఆల్ సేమ్ లైన్ ఇట్ ఫాల్స్ అండర్.
మీకు ఇంకోటి గమనించండి, నాదెండ్ల మనోహర్ పొజిషన్ లో ఇంకొకరుండి పార్టీ కోసం ఆ విధంగా పనిచేస్తుంటే వాళ్ళకు కూడా ఇచ్చేవాడిని. నాదెండ్ల మనోహర్ కనుక ఆ రెండోది నాగబాబు ప్లేస్ లో ఇంకెవరైనా ఉండి ఆయన లాగా ఈ పార్టీ కోసం పనిచేస్తుంటే వాళ్ళకి ఇచ్చేవాడిని. ఇంకా అంత ఇంత పెద్ద పెద్ద సెంటెన్స్ ఆయన నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తానంటే అయిపోయింది సార్. దీనికి అదే నేను చెప్తాను, ఇన్కన్సిస్టెన్సీ అన్న దానికి నేను ఎప్పుడు కాన్ఫిడెంట్ ఎందుకుంటానంటే, ఈయన ఒక్కసారి ఏంది బావలు అక్కలు తాతలు అన్నదమ్ములకి రాజకీయాలు చేయడానికి వాళ్ళకే అవకాశాలు ఇస్తారా అని ఎద్దేవారు, తండ్రి కొడుకులు ఇలాంటివన్నీ. బట్ ఇట్ కమ్స్ టు దిస్, నాగబాబు గారిని వేరే విధంగా ప్రతిష్ఠిస్తున్నారు. అసలు మామూలుగానే ఎందుకో నాకైతే ఇప్పటికి తెలియదు. త్యాగం అట, ఏదో రాజ్యసభ ఊరిస్తారండి. ఇంకా ఎంతమంది కావాలంటే రాజ్యసభ సీట్ కావాలంటే 21 మంది ఎమ్మెల్యే పక్క తెలుగుదేశం సహాయ సహకారాలు అందించిపోతే రాజ్యసభ ఎంపీ అవ్వలేడు. త్యాగం అట. ఆయన నాదెండ్ల గారిని ఎవరిచ్చారు? పవన్ కళ్యాణ్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఈయనకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి. మా నారాయణ మనోహర్ గారికి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. కాదు, ఎవరిస్తారు? మామూలుగా ముఖ్యమంత్రి ఇస్తారు సార్. ముఖ్యమంత్రి ఇస్తారు కానీ పేర్లు ఈయనే కదా చెప్తారు సార్. అటు మీరు అనుకుంటే కుదరదు కదా సార్. సార్ ఒకటి గుర్తించుకోండి, అంటే మొత్తము 22 మంది ఖాళీ అయిపోతారు. భాష గారు ఒక నిమిషం. జూపూడి గారికి నాకన్నా ఎక్కువ తెలుసు, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి ఒక విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు గారు క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్లాన్ చేసుకోకుండా, బేస్ సంఖ్యలు సరి చూసుకోకుండా మినిస్టర్లు నాదెండ్ల మనోహర్ చౌదరి సామాజిక వర్గం ఇచ్చేసాడంటేనే ఎంతమంది గండి కొట్టారో మాకు తెలుసు. అదేమని నమ్మలేటోళ్ళు బకరాలు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ మీకు ఇక్కడ కమ్స్ టు దిస్ అన్న దగ్గర మీరు చూసుకుంటే వీళ్ళు చెప్పినవన్నీ సార్. నాకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ చూస్తుంటేనండి రామాయణం జ్ఞాపకం వస్తుంది. అందరూ చూడండి, సీతాదేవి అగ్ని పునీతలా బయటకు వస్తుంది అంటారు. అలా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళేసిన బురద వీళ్ళే కడిగి ప్రతి నిమిషం బయటకు తీసుకొస్తారు. ఎట్లా అంటే మీరు చూసుకోండి కావాలంటే, ఈ సినిమాల విషయంలో ఇటు తిప్పి అడి తిప్పి జై రేవంత్ రెడ్డి అన్నారంటే అక్కడ ఫీజులు కొట్టేసినట్టు, అక్కడ ఫీజులు కొట్టేసి అంటే దాని అర్థం ఏంటి? చచ్చినట్టు. ఈసారి మా అన్నయ్య కొడుకు ఎలాగా మేనల్కి అక్కడ చేసింది రైట్ అన్నప్పుడు నా అన్నయ్య కొడుకు ఎలాగా అన్న దగ్గర మానసిక సంఘర్షణ. రెండో పాయింట్, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం చెప్పాలి. ఇక్కడ మన తెలుసో తెలీదో మా కుమారస్వామి గారు ఎంత గొప్పవాడంటే, అక్కడ విశ్వేశ్వరయ్య ఫ్యాక్టరీ రివైవల్ కోసం 15,000 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. మనకి దౌర్భాగ్యం ఎలా అంటే, గోపెట్టలో ఎంతమంది గెలిచినా సరే వీళ్ళ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గవర్నమెంట్ అని పొగడి కబుర్లు చెప్పే వాళ్ళకి ఏవియేషన్ మినిస్టర్ ఇచ్చారు ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారికి. ఏది కట్టి ఎయిర్పోర్ట్లన్నీ గోపెట్టలో కట్టి అదాని పెట్టడానికి. ఎందుకంటే జీవికే రెడ్డికి ఏం చేశారో తెలుసు కదా, ముంబైలో కేసులు ఎట్టి మొత్తానికి అదానికి అప్పచెప్పేదాకా వదలలే. అలాంటి పనులకి వీళ్ళని అప్పచెప్పి గతంలో ఒరిస్సాని పెట్టారు నెత్తికి. జగన్మోహన్ రెడ్డి గారి టైం అంతా ప్రైవేటైజ్ చేసేస్తాం అనే అపవాదం అంతా ఆయన మోసాడు. ఇప్పుడు ఇక్కడ కేంద్ర మంత్రి ఒక్కడికి లింగలింగమని వాడు గెలిస్తే ఆయనకి ఉక్కు శాఖ మంత్రి ఇచ్చేశారు. మన ఏవియేషన్ మినిస్టర్ మనమోహన్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎప్పుడో మూతపడిన ఉన్న విశ్వేశ్వరయ్య ప్రాజెక్టుకి ఏమో ఇచ్చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ 15,000 కోట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికల్లా ఎంప్లాయీస్ని తరలించేస్తారు, కార్మిక సంఘాలు పట్టించుకోరు. వీళ్ళు మాత్రం మేము అధికారం కూటమి వస్తే అని చిటికలేసి చెప్పారు. గారు, ఈ సామాజిక వర్గాల విషయంలో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నంతగా ఎవరు ఉపయోగించుకోలేదు. ఈరోజు నాకు తెలియకుండానే ఒకే ఫ్యామిలీలో ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మంత్రులు అవుతున్నారు. అయినప్పుడు చూద్దాం సార్, మోసీరాజు గారు ఉన్నందువల్ల ఎమ్మెల్సీలు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ బాధలు అవి వాళ్ళు పడతారు. తీసుకురావాలి, నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలి. కందుల దుర్గేష్ గారు అదే సామాజిక, పవన్ కళ్యాణ్ గారు అదే, నాగబాబు గారు అదే. వీళ్ళకి మిగతా సామాజిక వర్గాలు ఎన్టీ రామారావు గారి మరణానంతరం హరికృష్ణ గారికి ఏమీ కాకుండా, ఎమ్మెల్సీ కాకుండా, ఎమ్మెల్యే కాకుండా ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఉత్తుత్తి బ్యాంక్ లాగా ట్రాన్స్పోర్టేషన్ అది ఇచ్చినట్టున్నారు. ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ అంతే కదా. అదే 6 నెలల తర్వాత హీ హ్యాస్ టు బి either దిస్ హౌస్ ఆర్ దట్ హౌస్. ఈ రెండిట్లో ఒక మెంబర్ కావాలి అతను. కానీ ఓన్ హౌస్కే పరిమితం అయ్యాడు. ఏమయ్యాడు? ఓన్ హౌస్ పరిమితం. ఈ 2 హౌస్లు కాకుండా ఏ హౌస్ లో ఉన్నాడో కూడా తెలియదు ఆయన. ఓన్ హౌస్ కాదు అది. తర్వాత రాజ్యసభ. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ ని, నాగబాబు గారిని తీసుకొచ్చారు అనుకోండి, సరే ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను రాజకీయం నేను ఇక్కడ స్టార్ట్ చేసి మాట్లాడుతున్నా. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ కూటమి నౌ? ఈ కూటమిలో ఏం జరగబోతుంది? ఇందాక అవగాహనతో చెప్పాడా, లేకపోతే అవగాహన లేకుండా జస్ట్ లైక్ దట్ చెప్పాడా? అంటే ఈయన ఒక ఛానల్ నడుపుతున్నాడు కాబట్టి జస్ట్ లైక్ దట్ చెప్పుకున్నాడు. ఎందుకు సార్ ఉగాది తర్వాత ఉగాది పచ్చడి ఎవరు ఏ ముఖ్యమంత్రి తింటాడో చూద్దాం. అంటే ఇది బ్రిటిల్ అవుతుంది. నేను ఇది ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్రిటిల్. ఈ కూటమి అనేది బ్రిటిల్ కాబోతుంది. వై?
ఇందాక మీరేనండి లోకేష్ గారి కనపడలేదు. అవును. అవును అవును ఉగాది పచ్చడి తయారులో మామూలుగా ఆ, ముఖ్యమంత్రి కావాల్సింది ధర్మంగా లోకేష్ గారే కదా, ఆ, చంద్రబాబు నాయుడు గారి తర్వాత. ఓకే. పాదయాత్ర చేసినందుకు కూడా అవ్వాలి కదా. ఇప్పుడు ఈయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు? మ్మ్. ఇప్పుడు ఏదో ఒక దాన్ని ఆశించి చేస్తున్నాడు. ఎస్ కానీ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎస్ ఉంటే అడ్వైజర్గా ఉంటారు, మ్మ్. అంతేగాని డైరెక్ట్ ఎలక్షన్లోకి రారు. మ్మ్. కాబట్టి ఇప్పుడు గెలిచినప్పుడే 164 ఉన్నప్పుడే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం పార్టీలో, ఇంటిలో, బయట, బంధువులు మొత్తం ప్రెజర్ ఉంది. ఓకే. ఆ ఈక్వేషన్ ఒకటి నడుపుతూ లోకేష్ గారు కనపడినట్టుగా ఉంటే ఈయనేమన్నాడంటే అసలు కనపడలేదు అంటున్నాడు. అది కాదు, ఇక్కడ కనుక కనబడబోయేసరికల్లా అక్కడ బీజేపీ వాళ్ళు షిండే గారిని రెడీ చేస్తున్నారు. ఒకవేళ సార్ నిజంగా కనపడకుండా ఉన్నాడు ఒక వ్యక్తి అంటే ఆ. ఆ వ్యక్తితో చాలా ప్రమాదం. ఓకే. ఆ వ్యక్తితోటి కూటమికి త్వరలో ప్రమాదం అంటే ఉందంటారా? ఇప్పుడు Right, right. Yes, Yes, yes. కనపడకపోవడం అనేది it will break కూడా. అంటే నేను మీ దానికి మీకు అడిషనల్ Right. ఫోర్స్ ఇస్తున్నా. Conclude చేయండి. సో నాగబాబు గారు వచ్చినప్పుడు మ్మ్. రేపు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నాగబాబు గారికి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇస్తారు, నాదెండ్ల మనోహర్ని తీపిచ్చేస్తాడు. ఆర్ అదర్వైజ్ అనితా మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని తీసేసి నాగబాబు గారికి ఇస్తారు. ఓకే. ఆ అమ్మాయి అయినా పక్క వచ్చేస్తుంది. Right. అంటే ఇక్కడ ఏమవుతాయంటే నీకు టోటల్గా క్యాస్ట్ ఈక్వేషన్ ఆయన ఏం ఆశిస్తున్నాడంటే ముఖ్యమంత్రిగా కాకపోయినా హోమ్ మినిస్టర్ నేను లాగేసుకుంటా అన్నాడు ఆయన. అవును. వాళ్ళ అన్నకి ఇచ్చాడు అనుకోండి, ఓకే. హోమ్ మినిస్టర్ ఆయన చేతిలో ఉంటుంది, చేతిలో ఉంటుందా? పంచాయతీరాజ్ ఆయన చేతిలో Right. ఉంటుంది. Yes. ఏం చేయబోతున్నారంటే Right. అటు బీజేపీలో కలవబోతారా, బీజేపీని కలుపుకుంటారా? Right. ఒక చిన్న- సమయం ఒక చిన్న- మించిపోయింది, చెప్పండి, 30 చెప్పండి. seconds. నితీష్ కుమార్ గారు ఏం మాట్లాడలే. మ్మ్. ఎక్కడైతే బీజేపీతో పాటు కూర్చుంటున్నాడో ఊకే కూర్చుంటున్నాడు. ఓకే. నితీష్ కుమార్ బీజేపీ మీద కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు సీఎం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలిపెట్టాడు. right. మొత్తానికి బీజేపీని సెంట్రల్ లో లేకుండా చేస్తే, కాంగ్రెస్ కి అక్కడ సపోర్ట్ చేస్తే, ఇక్కడ ఎవరు సీఎం? మళ్ళీ లోకేష్ ఇది కొత్త సీఎం. పాయింట్. లోకేష్ సీఎం. దీన్ని కూడా ఒక రోజు మంచి చర్చ లోకేష్ సీఎం మీరు అర్థం చేసుకోవాలి. రైట్. ఈ అంశాలపైన కూడా ఒక రోజు చర్చిద్దాం పూర్తిగా. ప్రధానమంత్రి ఎవరు? రాహుల్ గాంధీ. మీరిద్దరు ఉండాల్సిందే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. రైట్. థ్యాంక్ యూ సార్. జూపూడి గారు, పాషా గారు, అలాగే ప్రసాద్ గారు. ఇది వాళ్ళ